వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అరటికాయ వేపుడు వేసుకుందాం. చూడండి, అరటికాయ వేపుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఉంటే చాలండి, ఇంకేమీ అక్కర్లేదు. అరటికాయ వేపుడు చేసుకుందాం ఈరోజు. ఇవిగోండి 2 అరటికాయలు తీసుకున్నాను. నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. కడిగాను శుభ్రంగా. చిన్న ముక్కలుగా కట్ చేసి అరటికాయ వేపుడు వేస్తాను. చూడండి, చూడండి అరటికాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవడమేనండి అరటికాయని. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టాను. 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా వేసేస్తున్నాను. చూడండి, కళాయిలో వేస్తున్నాను. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా మాత్రమే ఉప్పు. పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. రెండు నిమిషాలకి తిప్పుకుంటూ వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. 2 నిమిషాలకి మాడకుండా చూసుకోవాలండి. 2 నిమిషాలకి మాడకుండా చూసుకోవాలి. చూడండి, 2 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉంటాయండి. మాడవు. ఆయిల్ తక్కువ అయితే కొంచెం పోసుకోవచ్చండి. అరటికాయ వేపుడులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలు. పప్పు చారులోకి, పప్పులోకి చక్కగా నంచుకోవచ్చండి.
ఇంకా నేను కారం వేయలేదు, వేయాలి. చూడండి రుచికి సరిపడా కారం వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇదిగోండి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. వేగిపోయిన ముక్కలు బాగా మాడకూడదండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇంకా తిప్పాలి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.